నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినీ రచయిత కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేసి నెల రోజులు అయిపోతుంది. ఈ నెల రోజు సందర్భంగానే చాలామంది ఇండస్ట్రియలిస్టు, అదేవిధంగా కొత్త కొత్త పరిశ్రమలు, వేల కోట్ల పెట్టుబడి అయితే అమరావతికి, ఆంధ్ర రాష్ట్రానికి అయితే బాగా పెద్ద ఎత్తున తెస్తున్నారు. సో అదేవిధంగా మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. ఎలా ఉండబోతుందంటారు ఆంధ్రప్రదేశ్ దారులు? చంద్రబాబు గారు ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్ని ఇన్వైట్ చేశారు. తర్వాత మీకు ఎవరెవరికి ఏమేమి సదుపాయాలు కావాలన్నా సరే మేము కల్పిస్తాము. సో మీకు ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి ఇంత ముందులా కాకుండా ఇప్పుడు అమరావతిలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొన్ని పరిశ్రమలు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంచి బందర్కి ఒక 60,000 కోట్ల నిధులు సంపాదించి బీపీసీఎల్ కంపెనీ రిఫైనరీ ప్రాజెక్ట్ ఒకటి తయారైంది. తర్వాత చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. సో ఎన్ఆర్ఐస్ నుంచి కూడా తను అందరినీ ఇన్వైట్ చేసి ఇప్పుడు మీకు ఏం కావాలన్నా సరే నేను సప్లై చేస్తాను, నేను భరోసా ఇస్తున్నాను. కాబట్టి నిర్భయంగా నిరంతరంగా మీరు వచ్చి మీరు ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి మీరు ఒక చెయ్యి అందించండి అనేటటువంటి మంచి వెల్కము చెప్పాడు. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు కూడా ఇస్తానే అని అంటున్నాడు. కాబట్టి ఏంటంటే సో ఇండస్ట్రీస్ రావటం అనేటటువంటి ఛానల్ ఈయన ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళు అబ్రాడ్లో సెటిల్ అయినటువంటి ఎన్ఆర్ఐస్ ఉన్నారు చాలామంది. అసలు తెలుగుదేశం గెలవటానికి ఎన్ఆర్ఐస్ చాలామంది వచ్చి ఓట్లు వేసి గెలిపించారు. సో వాళ్ళందరూ ఏంటంటే స్వదేశానికి వెళ్ళి మన సర్వీసెస్, మిగిలిన సర్వీసెస్ స్వదేశానికి చేద్దాం, ఆంధ్రాకి చేద్దాం అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంలో కూడా ఉంటారు. సో ఈ విధంగా ఈ ఇన్విటేషన్ పుచ్చుకుని ఎన్ఆర్ఐస్ చాలామంది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, విమానాశ్రయం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు ఆయన. సో లక్కీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు మన విమానయాన శాఖ సెంట్రల్ మినిస్టర్ అవ్వటం, అంతకుముందు అశోక్ గజపతి రాజు గారు చేశారు. ఆయన విజయనగరం రాజు, ఆయనతో ప్రారంభమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు తర్వాత మధ్యలో గ్యాప్ రావటం వల్ల మళ్ళీ ఇప్పుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ తీసుకోవటం వల్ల దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది నా ముఖ్యమైనటువంటి విజన్లో ఒకటి అని ఆయన చెప్పటం జరిగింది. తర్వాత ఈ విమానాశ్రయాలు నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో ఒకటి, శ్రీకాకుళం ఒకటి పెట్టాలనేటటువంటి ఉద్దేశంలో కూడా ఉన్నాడంట చంద్రబాబు నాయుడు గారు. సో ఇక రైళ్ళ మీద కాదు, మనం విమానాల మీద ప్రయాణం చేయొచ్చు. సో ఆల్రెడీ రాజమండ్రి ఒక వాయుదూత అని ఒక చిన్న విమానాశ్రయం ఒకటి ఉందనుకుంటాను నేను. పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణలో కూడా అభివృద్ధి చేసి ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడనేటటువంటి విషయం తేటతెల్లంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మొన్న హైదరాబాద్ వచ్చినటువంటి తీరు, ఎయిర్పోర్ట్ నుంచి ఆయన ఘనంగా వాహనాల్లో తీసుకొచ్చినటువంటి ఆ ప్రొసెషను జూబ్లీ హిల్స్ ఆయన రెసిడెన్స్ వరకు చూస్తే అది ఒక సంకేతంగా ఉంది. అయితే ఇది కొత్త ఏం కాదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పెద్ద క్యాడర్ ఉంది, ఆయన అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. సో భవిష్యత్తులో కూటమితో పాటు ఇక్కడ వాళ్ళు మళ్ళీ కాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళ మైత్రి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటిది ఒక క్వశ్చన్ మార్క్. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్న సమయంలో అసెంబ్లీలో ఏ టాపిక్స్ చర్చకు వస్తాయి, సో ఆ టాపిక్స్ మీద వీళ్ళు ఒక నెల రోజులు అయినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరి శాఖలు ఎవరు డీల్ చేస్తున్నారు, సో దాని మీద ఒక విశ్లేషణ ఒకటి వస్తుంది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు,
అనేటటువంటి ఉత్కంఠ ఒకటి నెలకొని ఉంది. పోతే రీసెంట్గా పవన్ కళ్యాణ్ వినాయక చవితిని, వినాయకుడు విగ్రహాలని మట్టితో తయారు చేసేటటువంటి విగ్రహాలు వాడండి, సో పొల్యూషన్ ఎక్కువైపోయింది, వాటర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, తర్వాత ఆ మట్టితో చేసేటటువంటి వినాయకుడిని పూజించినా ఆ దేవుడు కరుణిస్తాడు, సో రంగులు వేసి పెద్ద పెద్ద పెట్టి అనవసరంగా వాటర్ పొల్యూషన్ తీసుకురావకండి అనేటటువంటి ఒక మంచి సలహా ఇచ్చాడు. తర్వాత ఈ పాలిథిన్ పొల్యూషన్ చాలా భయంకరంగా తయారైంది దేశం మొత్తంలో. ఆ పాలిథిన్ తిని పశువులు చనిపోతున్నాయి. ఒక పాలిథిన్ పలచగా ఉండేటటువంటి పాలిథిన్ కవర్ భూమిలోనే మట్టి అవ్వటానికి కొన్ని సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ విధంగా భూమి కలుషితం అయిపోతుంది, వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. సో అన్ని పొల్యూషన్స్ వస్తున్నాయి. సో వాటన్నిటి మీద కూడా ఒక మంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని అమలు చేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తారని మనం ఆశించవచ్చు. అసలు ముఖ్యంగా అసలు మనుషుల మనస్తత్వాలే పొల్యూట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఒక వాలు కాలుష్యం ఉందా, ఆహార కాలుష్యం ఉందా, అన్ని కాలుష్యాలు. సో ఆ కాలుష్యాల వైపు దృష్టి పెట్టి వాటి అమలు కూడా చేసేటటువంటి ఒక చట్ట రూపంలో మరీ అంత ఒకేసారి స్ట్రిక్ట్గా కాకుండా అంచెలంచెలుగా ఆ కాలుష్యాన్ని తొలగించేటటువంటి మార్గం ఒకటి కనిపెడతారని మనం ఆలోచించవచ్చు. జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి వాళ్ళ క్యాండిడేటే కదా, సో కడప నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళతాడనేటువంటి న్యూస్ ఒకటి వచ్చింది. ఒకవేళ ఆ విధంగా అతను అక్కడ ఎంపీగా పోటీ చేయాలి అని అంటే ఇక్కడ అసెంబ్లీకి రాజీనామా చేయాలి, ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేగా రాజీనామా ఎందుకు చేస్తాడు అనేటువంటి ఊహాగానాలు ఏంటంటే అతను అసెంబ్లీలో కూర్చోలేడు. అసెంబ్లీలో కూర్చుంటే ప్రతిపక్ష హోదా లేదు. అయితే ఇతను అసెంబ్లీలో కూర్చోవాలి అంటే సీట్లు కేటాయిస్తాడు స్పీకరు. సీట్లు కేటాయిస్తే సాధారణమైనటువంటి ఎమ్మెల్యే ఎక్కడైతే కూర్చుంటాడో అటువంటి సీటే కేటాయిస్తారు. సో ఆ విధంగా జగను అసెంబ్లీలో కూర్చోవడానికి ఇష్టపడడు. ఒకవేళ కూర్చుంటే అతను ఏం మాట్లాడతాడో అనేటటువంటిది ఒక $1 million క్వశ్చన్. ఒకవేళ జగన్ మాట్లాడాడు అనుకో, సో ఈ కూటమిలో ఉండేటటువంటి నంబర్ ఎక్కువ కదా, అతన్ని నోరెత్తనివ్వరు. సో ఈ విధంగా ఒకవేళ అతను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వెళితే ఇక్కడ పార్టీ ఇదైపోతుంది. సో ఒక పార్టీ నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయినా కూడా ఆ పార్టీని క్యాడర్ని నిలబెట్టుకుని 2 చోట్ల ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోలేదు సార్. ఓడిపోయాడు, అయినా పార్టీని పట్టుకుని సో దాన్ని బలోపేతం చేసుకుంటూ లాక్కుంటూ వచ్చాడు. అదే కానీ ఒకవేళ జగన్ కానీ అటువంటి చేస్తే తన పార్టీ అనాథ అయిపోతుంది, కార్యకర్తల్లో నిరాశ వచ్చేస్తుంది, సో ఆ పార్టీ లేకుండా పోతుంది. సో అదేమవుతుంది, అలాగ ఒకవేళ జరిగితే అసెంబ్లీకి వచ్చి తను కూర్చునేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడనేటటువంటి మాట కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి, ఆ పార్టీ లీడర్గా ఇప్పుడు తనకు ఉండేటటువంటి ఆ కార్యకర్తలందరికీ ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చి మళ్ళా పార్టీని బలోపేతం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అగత్యం ఎంతైనా ఉంది. సో అటువంటప్పుడు ఆ పార్టీని వదిలిపెట్టి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా వెళితే అది ఒక రాజకీయంలో మెచ్చుకోవలసినటువంటి ఒక స్టెప్ లాగా భావించడానికి అవకాశం లేదు. అయితే ఒకవేళ ఎంపీగా వెళదాం అనుకునేటటువంటి పరిస్థితి అయితే అక్కడ సెంటర్లో మోడీతో సఖ్యత పెంచుకోవటానికి అవకాశం ఉండొచ్చు.
ఇప్పుడు లోక్సభలో ఆయన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాడు కదా. కాబట్టి మోడీతో పరిచయం పెంచుకోవటానికి, ఆ పరిచయం ద్వారా ఎంపీగా ఉండి ఇక్కడ పార్టీని నడపగలగటం అనేటటువంటి ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం. అయితే ఇతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ మోడీని ప్రసన్నం చేసుకోవటానికి ఇతనికి సెంటర్కి వెళతాడా, లేక ఇక్కడే ఉండి పార్టీని బలోపేతం చేసుకుంటాడా? రేవంత్ రెడ్డి ఈ మధ్యన ఒక గమ్మత్తైన స్టేట్మెంట్ ఇచ్చాడు. పార్లమెంట్కి జగన్ వెళ్ళి ఈ షర్మిలాని ఆంధ్రప్రదేశ్కి ఫ్యూచర్ సీఎంగా చేస్తే, షర్మిలాని ఇక్కడ చేస్తే, అతను కడపలో కానీ కంటెస్ట్ చేస్తే నేను వెళ్ళి ప్రచారం చేస్తాను జగన్కి అని తమాషాగా చెప్పాడు. తర్వాత షర్మిలా పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి అనేటటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్కు. సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్ తన ఎమ్మెల్యేకి రాజీనామా చేయకుండా తన పార్టీని బలోపేతం చేసేటటువంటి కార్యక్రమంలో ఉంటూ తన అనుచరులు క్యాడర్ అంతా బాగా పెంచుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇతను ప్రిపేర్ అయ్యి ఉండటం అనేటటువంటిది ఒక కార్యక్రమం. ఇప్పుడు ఎంపీగా వెళతాడు సెంట్రిక్ అనేటటువంటిది కొంచెం ఊహాజనితమైనటువంటి విషయం అనుకుంటున్నాను. బట్ ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ టాపిక్. సో ఏది ఏమైనా సరే మొత్తానికి వాళ్ళైతే మాట్లాడుతున్నారు, కానీ వైసీపీలో గెలిచినటువంటి వాళ్ళు కానీ ఓడిపోయినటువంటి వాళ్ళని వాళ్ళ ఆత్మస్థైర్యం సడిలిపోయింది. ఎందుకంటే 11 మంది, ఇక్కడ 164 మంది అనూహ్యమైనటువంటి మెజార్టీతో వచ్చాడు చంద్రబాబు. అది చంద్రబాబు వల్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ వల్ల కావచ్చు, బీజేపీ కూటమి వల్ల కావచ్చు. సో ఆ బలాన్ని చూసుకొని మళ్ళీ తెలంగాణలో కూటమితో పార్టీని మళ్ళా అడుగు పెట్టడం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఇక్కడ అక్కడ. సో ఈ విధంగా జగన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, జగన్ని నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేస్ కానీ పాత మంత్రులు కానీ వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేటటువంటి వేచి చూడాల్సినటువంటి అవసరం. ఏది ఏమైనా మోడీ గారి మాత్రం గబుక్కున ఇతని కేసులన్నీ బయటికి తీయటానికి సుముఖంగా లేడైనటువంటి విషయం తేటతెల్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు ట్రయల్కి వచ్చింది. రఘురామకృష్ణరాజు కేసు వేశాడు. ఆ కేసు టేకప్ చేసింది కోర్టు. అందులో పోలీసులు ముద్దాయిలుగా ఉన్నారు, తర్వాత జగన్ 3వ ముద్దాయిగా ఉన్నాడు. సో కేసులు తోడేటటువంటి సమయం కూడా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మరి దాని మీద మోడీ గారు ఎంతవరకు స్పందిస్తారు, అతన్ని ఎంతవరకు కాపాడుతారు? మోడీ కాపాడబట్టే ఇన్నాళ్ళు ఆయన ఉన్నాడు, బయట మీద ఉన్నాడు కదా బయట. సో మోడీ గారి హస్తం లేకపోతే ఈనాళ్ళు బెయిల్ మీద ఉండటం సాధ్యం కాదు. పోతే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా కేసులు లక్షలు పేరుకుపోయి ఉన్నాయి. సో కేసులు తోడండి చీఫ్ జస్టిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కాబట్టి ఆ పనిలో పనిగా జగన్ మీద ఉండేటటువంటి కేసులు తోడేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చంద్రబాబు నాయుడు వీళ్ళ అనుచరులు, అటు హోమ్ మినిస్టర్ అనిత కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా చాలా హుషారుగా పనిచేస్తున్నారు. సో పరిశ్రమలను కూడా ఇన్వైట్ చేస్తున్నాడు ఈయన. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ మంత్రుల్ని, ఫైనాన్స్ మినిస్టర్ని వాళ్ళందరినీ కలిసి తనకు కావాల్సినటువంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళు ఇస్తానని కొన్ని హామీలు ఇచ్చారు. సో వీళ్ళు చాలా హుషారుగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే జగన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు అని అంటున్నారు. సో జగన్ తీసుకుపోయేటటువంటి స్టెప్ ఏంటి? అసెంబ్లీకి వస్తాడా, వచ్చి కూర్చుంటాడా, కూర్చుంటే ఏమన్నా మాట్లాడతాడా, మాట్లాడగలిగే స్థితిలో ఉన్నాడా,
లేకపోతే ఏమన్నా ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటా అనేటటువంటి ఇంకా దిగ్భ్రమలో ఉన్నాడా అనేటటువంటిది వేచి చూడాల్సినటువంటి ఇప్పుడు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు సీ జగన్ వస్తాడా, ఆయన రాడా, లేకపోతే మిగతా 11 మందిలో ఎంతమంది వస్తారు, అందరూ కలిసి వస్తారా, వాళ్ళకి ఏమన్నా ఒక ప్లాన్ ఏదో వేసుకొని ఏమైనా సమస్యల మీద స్పందిస్తారా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత